వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ మీలో ఒక్కడు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక కొత్త ఫుడ్ బ్లాగ్ తీసుకొని వచ్చాను. అదేంటో చూసే ముందు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ఇలా తీసుకొని ఫిష్ మొత్తం పీసెస్కి అప్లై చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత తీస్తే ఫిష్ ఫ్రై బాగా వస్తుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి. ఆ తర్వాత తీసుకొని ఒక ట్రే తీసుకొని ఆ ట్రేలో ఆయిల్ అంతా కింద అప్లై చేసి, ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు ఓవెన్లో పెట్టేటప్పుడు. ఆయిల్ కింద మొత్తం ట్రేక్ అంతా అప్లై చేసేసి, చూసారు కదా, ఇలా అప్లై చేసేసి ఫిష్ పీసెస్ అన్నీ దానిపైన పెట్టి, ఇప్పుడు ఓవెన్ స్టాండ్ ఉంది కదా, ఆ స్టాండ్ మీద పెట్టి లోపల పెట్టి మనం ఫిష్ ఫ్రై తయారు చేసుకుందాం. ఫిష్ ఫ్రై ప్రాసెస్ ఎలా చేస్తారో ఓవెన్లో అది మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్తాము. ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి, కరెక్ట్గా వస్తుంది. ఫిషెస్ పెట్టాం కదా, ఆ ట్రే పెట్టి లార్జ్ స్టాండ్ పెట్టుకొని లోపల పెడతా ఉన్నాము. ఇప్పుడు చూపిస్తాం ఎలాగా ఫ్రై చేసుకోవాలి అనేసి. అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. కుక్ మోడ్ ప్రెస్ చేసుకొని గ్రిల్లోకి వెళ్ళి 210 degrees Celsius పెట్టుకొని, ఇప్పుడు స్టార్ట్ ప్రెస్ చేసిన తర్వాత టైమర్ పెట్టుకోవాలి. టైమర్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. మీరు 20 minutes పెట్టుకుంటే ఫిషెస్ బాగా వస్తాయి. ఇప్పుడు స్టార్ట్ ప్రెస్ చేసుకుంటే దానికి అదే ఫ్రై అవుతుందన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను. 20 minutes పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 16 minutes వచ్చినప్పుడు ఫిషెస్ మనము స్టాప్ చేసుకొని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే అటు సైడ్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా, అందుకోసమని. చూడండి, చేసుకొని మళ్ళీ పెట్టుకుంటున్నాము. టైమర్ అట్లాగే ఉంటుంది. చూడండి, 16లో మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇంకా లాస్ట్ వరకు వచ్చే వరకు చేయాలన్నమాట ఫ్రై. లాస్ట్ ఆఫ్ అయిపోయింది. 20 minutes పెట్టాం కదా, ఎండ్ వచ్చింది. ఇప్పుడు స్టాప్ చేయాలి. ఇలా ఎండ్ అని వచ్చిన తర్వాత కూడా మీకు ఇలా కూల్ అని వస్తే మీరేం కంగారు పడాల్సిన పని లేదు. అంటే లోపల ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయింది కాబట్టి అలాగా కూల్ అని వస్తుంది. కాసేపు కూల్ అయిన తర్వాత మళ్ళీ 0 వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అని వచ్చింది కదా, ఇప్పుడు ఫిష్ మనం బయట తీసేసుకునేసి కూల్ చేద్దాము. ఆ తర్వాత మళ్ళీ పెట్టుకుందాం. అయిపోయింది, ఇప్పుడు 0 వచ్చి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం పెడతా ఉన్నాము. ఇది కూడా ఎందుకంటే మనకు ఫిష్ ఫ్రై అయింది కానీ ఇంకా క్రిస్పీగా కావాలంటే దానికోసమని. ఇప్పుడు కుక్ మోడ్లోకి వెళ్ళి గ్రిల్ కాంబీలోకి వెళ్ళి గ్రిల్లో గ్రిల్ కాంబీ కాదు, గ్రిల్లోనే 2 minutes పెట్టుకోవాలి. అంతే. ఈ 2 minutes పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఎలా వచ్చిందో నేను మళ్ళీ ఇప్పుడు 2 minutes అయిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు తీస్తాం బయటికి ఫిష్ ఎలా ఉందో. ఫ్రై అయి ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా అయి ఉంటుంది. వావ్, చూడండి, యమ్మీ ఆయిల్ లెస్ ఓవెన్లో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. బాగా ఫ్రై అయింది కదా, నేను తీసి చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి, లోపలంతా కూడా బాగా ఉడికింది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా మేము చెప్పిన ప్రాసెస్లోనే ఇలాగే చేయండి. ఖచ్చితంగా మీకు సేమ్ ఇదే విధంగా బాగొస్తుంది.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.